హలో మామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుందాం మామ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫిష్ని పసుపు, ఉప్పు అండ్ నిమ్మకాయ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి మామ. అప్పుడే నీసు వాసన రాదు. మన ఫిష్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఉప్పు, కారం, పసుపు అన్నీ ప్రతి ముక్కకి బాగా పట్టేలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం మామ. మనం ఇప్పుడు ఒక 80 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 4 ఆనియన్ డైరెక్ట్ మంట మీద కాల్చుకుందాం. వీటితో పాటు ఒక కొబ్బరి ముక్క కూడా కాల్చుకుందాం. అవి బాగా కాలిన తర్వాత కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మామ. రెడీ మామ మన పేస్ట్. మనం మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని కాస్త మెంతులు, కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకోండి మామ. మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం మామ. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త కరివేపాకు అండ్ మన పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మన పేస్ట్ కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయింది మామ. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ కారం మామ. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇవన్నీ వేసి మీడియం హీట్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్ళు యాడ్ చేసుకుందాం మామ. చింతపండు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముక్కల్ని ప్లేస్ చేసుకుందాం మామ. చేప ముక్కలు వేసిన తర్వాత అసలు గరిటె పెట్టద్దు మామ. ఇలా గిన్నెను కదిపితే చాలు మామ. ఆ పీసెస్ వాటంతట అవి సర్దుకుంటాయి. మన పీసులు బాగా మరిగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ అందులోకి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మామ మసాలా, అది కూడా యాడ్ చేయండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ముక్కు ఉడికేదాకా వదిలేయండి మామ. ఒక 15-20 నిమిషాలు పడుతుంది. సో రెడీ మామ. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి రెసిపీ చాలా షేర్ చేస్తుంటాం మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.